నమస్కారం అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు షార్ట్ లెంత్ బ్లాక్ బీడ్ చైన్ కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్లాక్ బీడ్స్ కలెక్షన్ లో మన ఫస్ట్ చూడబోతున్న బ్లాక్ బీడ్స్ చైన్ ఇదేనండి. చూస్తున్నారు కదా, దీని డిజైన్ చాలా సింపుల్ గా ఇచ్చారు. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇవన్నీ కంప్లీట్ గా బ్లాక్ బీడ్స్ అయితే వచ్చాయండి. అండ్ కింద మనకి ఒక చిన్న పర్ల్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి ఎమరాల్డ్ బీడ్ వచ్చింది. ఇక్కడ కూడా మనకి పర్ల్ అయితే ఇచ్చారనమాట. మీరు ఇక్కడ చూసుకుంటే 3 లైన్స్ లో మనకి బ్లాక్ బీడ్స్ అయితే ఇచ్చారండి. మధ్యలో మీరు చూసుకుంటే గోల్డ్ బాల్ అయితే వచ్చింది. అటు కూడా మనకి సేమ్ అలానే ఉందండి, చూస్తున్నారు కదా. మధ్యలో మీరు చూసుకుంటే ఇవన్నీ కంప్లీట్ గా గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి. వీటికి లేజర్ కటింగ్ అయితే ఇచ్చారండి. అందుకే ఇవి చూడడానికి షైనీ లుక్ లో అయితే ఉన్నాయన్నమాట. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే 3 చైన్స్ అయితే హ్యాంగ్ చేశారనమాట. చైన్స్ మధ్యలో వీళ్ళు ఒక చిన్న బ్లాక్ బీడ్ అండ్ గోల్డెన్ బాల్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు చూసుకుంటే 3 చైన్స్ అయితే హ్యాంగ్ చేశారండి. ప్రతి చైన్ లో మనకి గోల్డ్ బాల్ అండ్ బ్లాక్ బీడ్ అయితే వచ్చింది. కింద మీరు చూసుకున్నారు కదా, డిఫరెంట్ షేప్స్ లో మనకి డై పీసెస్ అయితే హ్యాంగ్ చేశారండి. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 7 గ్రామ్స్ మాత్రమే. ఇది మనకి కంప్లీట్ గా లైట్ వెయిట్ లో అయితే వస్తుంది. ఈ బ్లాక్ బీడ్ చైన్ ని మీరు రెగ్యులర్ వేర్ కి చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. బ్లాక్ బీడ్స్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లాక్ బీడ్స్ చైన్ చూడడానికి చాలా ట్రెండీగా ఉంది కదండి. ఇది మనకి ఫ్యాన్సీ కలెక్షన్ లోకి అయితే వస్తుందన్నమాట. డీటెయిలింగ్ గా చూసుకుంటే ఇవి కంప్లీట్ గా బ్లాక్ బీడ్స్ అయితే వచ్చాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడ చిన్న సింగిల్ గోల్డ్ బాల్ అయితే వచ్చింది. ఇక్కడ మళ్ళీ మనకి కంప్లీట్ గా బ్లాక్ బీడ్స్ అయితే వచ్చాయి. ఇక్కడ చూడండి మనకి ఎనామిల్ పెయింట్ అయితే ఇచ్చారనమాట దీన్ని. ఇక్కడ మనం మళ్ళీ చూసుకుంటే గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ కూడా మనకి ఇంకొక బాల్ లాగా వచ్చింది, దాన్ని వీళ్ళు ఎనామిల్ తో ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ మనకి బ్లాక్ బీడ్స్ అయితే వచ్చాయండి. అటు కూడా సేమ్ మనకి అలానే ఇచ్చారు. చూస్తున్నారు కదా, మధ్యలో ఈ లాకెట్ చూడండి ఎంత బాగుందో. ఇది మనకి బటర్ఫ్లై షేప్ లో అయితే ఉంది. మధ్యలో మీరు చూసుకుంటే బ్లూ బీడ్స్ అయితే వచ్చాయి. దాని చుట్టూరా మనకి సీజర్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి 8 గ్రామ్స్ అండి. ఇది మీరు రెగ్యులర్ వేర్ కి, ఆఫీస్ వేర్ కి చాలా బాగుంటుంది. బ్లాక్ బీడ్స్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే బ్లాక్ బీడ్స్ చైన్ ఇదేనండి. చూస్తున్నారు కదా, చాలా సింపుల్ గా ఉంది. డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే ఇక్కడ మనకి 2 లైన్స్ లో 0 బ్లాక్ బీడ్స్ అయితే ఇచ్చారనమాట. మధ్యలో మీరు చూసుకుంటే వైట్ గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి. కింద చూడండి లాకెట్ ఎంత బాగుందో. మనకి ఇక్కడ ఫ్లవర్ అయితే వచ్చిందండి, సీజర్స్ తో అయితే ఇచ్చారు. మధ్యలో మనకి లీవ్స్ అయితే వచ్చాయి. చూస్తున్నారు కదా, వాటిని కూడా సీజర్స్ తో అయితే ఇచ్చారు. ఇక్కడ సర్కిల్ షేప్ వచ్చిందండి, అందులో మనకి సీజర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరు చూడండి బ్లాక్ క్రిస్టల్స్ ని గుత్తులుగా హ్యాంగ్ చేశారనమాట. దీని వెయిట్ వచ్చేసి జస్ట్ 4 గ్రామ్స్ అండి. ఈ బ్లాక్ బీడ్స్ చైన్ ని ఫ్యాన్సీ వేర్ పైకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లాక్ బీడ్స్ చైన్ మనకి లక్ష్మీదేవి గణేష డిజైన్ లో అయితే ఇచ్చారండి. ఇది కంప్లీట్ గా బ్లాక్ క్రిస్టల్స్ లో అయితే వచ్చిందనమాట. మధ్యలో మీరు చూసుకుంటే గోల్డ్ బాల్స్ అయితే ఇచ్చారండి. ఇది మనకి లేజర్ కటింగ్ లో అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా, లక్ష్మీదేవి మధ్యలో గణేష్ అండ్ ఇక్కడ కూడా మనకి లక్ష్మీదేవి అయితే వచ్చారండి. కింద మీరు చూసుకుంటే బ్లాక్ క్రిస్టల్స్ ని గుత్తులుగా హ్యాంగ్ చేశారు. దీని డిజైన్ చాలా బ్యూటిఫుల్ గా అండ్ సింపుల్ గా ఉంది. ఇది మనకి 7 గ్రామ్స్ లో అయితే వస్తుందండి. ఇది మీరు రెగ్యులర్ వేర్ కి, ఆఫీస్ వేర్ కి యూస్ చేసుకోవచ్చు. బ్లాక్ బీడ్స్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయేది ఇదేనండి. ఇది కంప్లీట్ గా మనకి బ్లాక్ క్రిస్టల్స్ లో అయితే వస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, మనకి ఇదంతా బ్లాక్ క్రిస్టల్స్ ఇచ్చారండి. మనకి 4 లైన్స్ లో అయితే వచ్చింది. ఇది చూడడానికి బ్లాక్ డైమండ్ అపిరెన్స్ లో అయితే ఉందండి. మీరు క్లియర్ గా చూసుకుంటే ప్రతి బ్లాక్ క్రిస్టల్ కి మధ్యన నాట్ లాగా అయితే ఇచ్చారండి. సో ఇది స్ట్రాంగ్ గా ఉంటుంది, తెగిపోకుండా. దీని వెయిట్ వచ్చేసి 17 గ్రామ్స్ అండి. ఇది మీరు చిన్న పార్టీస్ లో వేసుకోవడానికి బాగుంటుంది.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బ్లాక్ బీడ్ చైన్ చూడడానికి చాలా డిఫరెంట్ గా ఉంది కదండి. దీని డిజైన్ డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే పైన చైన్ లా ఇచ్చారండి, చూస్తున్నారు కదా. ఇక్కడ చిన్న గోల్డ్ బాల్ వచ్చింది, మనకి ఇక్కడ బ్లూ బీడ్ ని అయితే ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ గోల్డ్ బాల్ వచ్చింది అండ్ ఇక్కడ కంప్లీట్ గా ఇదంతా బ్లాక్ బీడ్స్ అయితే ఇచ్చారండి. ఇది చూడడానికి ఎలా ఉందంటే ఒక గోల్డ్ వైర్ ని అల్లిక్ లాగా చేసినట్టు ఉందన్నమాట. ఇక్కడ మీరు చూసుకుంటే సర్కిల్ షేప్ వచ్చింది, మధ్యలో మళ్ళీ మనకి బ్లూ బీడ్ ఇచ్చారు. ఇక్కడ సేమ్ సర్కిల్ షేప్ వచ్చింది. ఇక్కడ కూడా బ్లాక్ బీడ్స్ అయితే వచ్చాయండి, గోల్డ్ బాల్ అండ్ బ్లూ బీడ్ అన్నమాట. అండ్ అటు కూడా అలానే ఇచ్చారు, చూస్తున్నారు కదా. అండ్ మధ్యలో ఈ లాకెట్ చూస్తున్నారు కదండి, ఎంత ఎలిగెంట్ గా ఉందో. ఇది కంప్లీట్ గా మ్యాట్ ఫినిషింగ్ లో అయితే వచ్చింది. ఇక్కడ మనకి 2 లీవ్స్ లాగా ఇచ్చారు అండ్ ఇదంతా చూడండి ఎంత బాగుందో, కర్వ్స్ లాగా వచ్చింది. కింద లాస్ట్ లో మనం చూసుకుంటే 3 గోల్డ్ బాల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఈ ఫ్లవర్ చూస్తున్నారు కదండి, వైట్ ఎనామిల్ తో ఇచ్చారనమాట. మధ్యలో చిన్న గోల్డ్ బాల్ అయితే ఇచ్చారు. ఇక్కడ కింద మీరు చూసుకుంటే బీడ్ ని అయితే హ్యాంగ్ చేశారండి, అది మనకి వైట్ అండ్ పర్పుల్ కలర్ లో అయితే ఉంది. ఇక్కడ మీరు చూడండి చిన్న గ్రీన్ బీడ్ అయితే వచ్చింది. దీని వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్ అండి. ఇది మీరు చిన్న చిన్న పార్టీస్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది.